అందరికీ నమస్కారం. నేను మీ హేమ సుబ్రమణియన్. హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. ఈరోజు మనం బ్రేక్ఫాస్ట్లోకి సరిపడే సరికొత్త సైడ్ డిష్ రెసిపీ చూడబోతున్నాం. ఇది వెజ్ పాయా. ఈ డిష్ని మీరు అన్ని రకాల టిఫిన్స్తో సైడ్ డిష్గా పెట్టుకుని ఎంజాయ్ చేయొచ్చు. సో రండి, ఈ స్పెషల్ వెజ్ పాయా ఎలా చేయాలో చూద్దాం. ముందుగా దీనికి ఒక మసాలా రుబ్బుకోవాలి. దీనికోసం మిక్సర్ జార్లో 1 టీ స్పూన్ గసగసాలు, 1 టీ స్పూన్ సోంపు గింజలు, 7 జీడిపప్పులు, అలానే 1 కప్పు తరిగిన పచ్చి కొబ్బరి ముక్కలు వేస్తున్నాను. మీరు కావాలి అనుకుంటే తురుముకున్న కొబ్బరి కూడా వేసుకోవచ్చు. ముందుగా వీటిని నీళ్లు లేకుండా రుబ్బుకుందాం. ఇప్పుడు సరిపడంత నీళ్లు పోసుకుని మెత్తగా రుబ్బుకోవాలి. ఈరోజు మనం ఈ రెసిపీని కుక్కర్లో చేసుకోబోతున్నాం. సో దానికి ముందుగా 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి, నూనె వేడైన తర్వాత మసాలా దినుసులు వేసుకోవాలి. దాల్చిన చెక్క, లవంగలు, ఏలక్కాయలు, అన్నాసి పువ్వు, బిర్యానీ ఆకు, రాతి పువ్వు వేసి లైట్గా వేయించాలి. ఈ మసాలా దినుసులు వేగిన వాసన వచ్చిన తర్వాత సన్నగా తరిగిన 2 పెద్ద ఉల్లిపాయ ముక్కలు, మధ్యలోకి కట్ చేసుకున్న 4 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఒక నిమిషం వేపిన తర్వాత కాస్త పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్న 2 బంగాళదుంప ముక్కలు వేసుకోవాలి. వీటిని 2 నిమిషాల పాటు వేపుకుందాం. తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ ఉప్పు వేసి అంతా కలిసేట్టు కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ముందుగా రుబ్బి పెట్టుకున్న మసాలా పేస్ట్ వేసుకుందాం. చిన్న మంటలో ఉంచి మసాలాని 5 నిమిషాలు మగ్గనివ్వాలి. ఇలా చేస్తే మన రెసిపీకి మంచి రుచి వస్తుంది. 5 నిమిషాలు అయింది. ఇప్పుడు ఇందులో 1 కప్పు నీళ్లు పోసుకుని ఒక్కసారి కలుపుకోండి. ఇక్కడ మనకి టొమాటోలు బాగా మెత్తగా అమనక్కర్లేదు. సో నేను టొమాటోల్ని ఈ పాయింట్లో వేస్తున్నాను. దీనికి పెద్ద సైజ్ టొమాటో ఒకటి తీసుకుని కాస్త పెద్ద ముక్కలుగానే మనం వేసుకుందాం. తర్వాత 1 గుప్పెడు తరిగిన కొత్తిమీర, అలానే గుప్పెడు పుదీనా ఆకులు వేసుకోవాలి. ఇవి మన డిష్ ఫ్లేవర్స్ని మరి కాస్త పెంచడం కోసం ఉపయోగపడుతుంది. ఇప్పుడు అన్నీ కలిసేట్టు జాగ్రత్తగా కలుపుకోండి. మూత పెట్టుకునే ముందు నేను మరో కప్పు నీళ్లు పోస్తున్నాను. ఇక్కడ మనకి కొద్దిగా గ్రేవీ కావాలి. సో ఒక్కసారి కలుపుకుందాం. ఈ పాయింట్లో టేస్ట్ చూసి ఉప్పు అవసరమైతే కొంచెం వేసుకోవచ్చు. మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి మూత పెట్టి ఒక 2 విసిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. 2 విసిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత మనం మూత తీసేద్దాం. అంతే అండి, బ్రహ్మాండమైన వెజ్ పాయా రెడీ అయింది. చూడండి ఎంత చిక్కగా క్రీమీగా కనిపిస్తుందో. ఒకవేళ మీకు గ్రేవీ మరీ చిక్కగా ఉంది అనిపిస్తే మీరు కొంచెం నీళ్లు పోసి కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈరోజు నేను వెజ్ పాయాని వేడివేడి ఇడ్లీలతో సర్వ్ చేస్తున్నాను. కానీ మీరు ఈ డిష్ని దోశ, చపాతీ, పూరి, పరోటా, అప్పం లేదా ఇడియప్పంతో కూడా ఎంజాయ్ చేయొచ్చు. వెజ్ పాయా ఇడ్లీతో అదిరిపోయింది. అసలు ఎంత ఫ్లేవర్ఫుల్గా, ఎంత టేస్టీగా ఉందో. ట్రై చేసి అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మీకు ఈ వీడియోలో నేను యూజ్ చేసే ప్రోడక్ట్స్ నచ్చితే కింద ట్యాగ్ చేశాను, చెక్ చేసి చూడండి. All my home cooking digital cookbooks are now available on shop.homecookingshow.in. Download and start cooking today.